4 ఏళ్ల పైగా జరుగుతున్న రష్యా యుక్రెయిన్ వార్కి పులి స్టాప్ పెట్టడానికి యుఎస్ ప్రయత్నిస్తుంది. రష్యా మరియు యుక్రెయిన్ మధ్య పీస్ డీల్కి ప్రస్తావిస్తున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ పీస్ డీల్లో రష్యా కూడా 100%గా హ్యాపీగా ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం యుక్రెయిన్ కూడా 100% హ్యాపీగా ఉండదు. రీజన్, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 2 కంట్రీస్ కాంప్రమైజ్ చేయాలి అని ఫోర్స్ చేస్తున్నారు. ఈ సమ్మిట్లో స్టేక్స్ చాలా హై, ఎందుకంటే ఇప్పటి వరకు జరగని ఒక పెద్ద విషయం జరగబోతుంది. నిజంగానే వ్లాదిమిర్ పుతిన్ మరియు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని పీస్ డీల్ డిస్కస్ చేయబోతున్నారా? అలాస్కాలో జరగబోయే మీటింగ్ వరల్డ్ పాలిటిక్స్ని టోటల్గా మార్చే పవర్ కలిగి ఉంది అని చెప్తున్నారు. ఎందుకు ఈ సమ్మిట్ ప్రపంచంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ అని అంటున్నారు? ఈ మీటింగ్లో వచ్చే అవుట్కమ్స్ గురించి, ఏ కంట్రీస్ దీనివల్ల ఇంపాక్ట్ని ఫేస్ చేస్తాయి అండ్ ఫ్యూచర్ ఇంపాక్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. టు గెట్ రెగ్యులర్ అప్డేట్స్ అబౌట్ మై వీడియోస్, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ. పీస్ డీల్ దట్ నోబడీ లవ్స్. యునైటెడ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చెప్పినట్టు ఈ పీస్ డీల్లో ఎవరు కూడా సూపర్ హ్యాపీగా ఉండరు. యుక్రెయిన్కి బిగ్గెస్ట్ పెయిన్ పాయింట్ ఏంటంటే కొన్ని టెరిటరీస్ వదులుతున్నారు అని రూమర్స్ వస్తున్నాయి. అది యుక్రెయిన్ కాన్స్టిట్యూషన్కి డైరెక్ట్గా అపోజ్ చేసేది. వాళ్ళ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా ఉంది యుక్రెయిన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని ఎప్పుడు కాంప్రమైజ్ చేయకూడదు అని. రష్యా సైడ్లో ఇఫ్ దే అగ్రీ టు పీస్ అంటే మిలిటరీ ఆపరేషన్స్కి కొన్ని రెస్ట్రిక్షన్స్, నాటోకి యుక్రెయిన్ సవర్నిటీ రైట్స్ని యాక్సెప్ట్ చేయాలి. జేడీ వ్యాన్స్ చెప్పినట్టు ఇప్పుడు మాత్రమే ఈ టాక్స్ జరుగుతున్నాయి అంటే కారణం ట్రంప్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మాత్రమే. అంటే యుఎస్ లీడర్షిప్లో ట్రంప్ అప్రోచ్ వల్ల మాత్రమే పుతిన్ని ఇంకా జెలెన్స్కీని ఫేస్ టు ఫేస్ పీస్ డీల్కి రెడీ చేశారు అని. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎవరైనా వార్లో 100% విన్ కావాలంటే పీస్ డీల్లో కొన్ని కాంప్రమైజెస్ చేయాల్సి వస్తుంది. అలాగే ట్రంప్ 2 కంట్రీస్ని కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఆ కాంప్రమైజ్ చేస్తే ఈ పీస్ డీల్ సక్సెస్ అవుతుంది. హిస్టరీలో కూడా మనం చూసాం, వియత్నాం వార్ అండ్ రీసెంట్గా అయిన ఇరాన్ న్యూక్లియర్ టాక్స్లో కూడా 2 సైడ్స్ ఒక పార్ట్ని వదిలేసి కాంప్రమైజ్ చేసి పీస్ టాక్ని సక్సెస్ చేశారు. ది అలాస్కా సమ్మిట్. ఈ ఫ్రైడే అలాస్కాలో జరగబోయే సమ్మిట్ చాలా సింబాలిక్. అలాస్కా అంటే యూఎస్కి రష్యాకి జాగ్రఫికల్గా చాలా క్లోజ్ పాయింట్. చాలా డికేడ్స్ ముందు రష్యా అలాస్కాని యూఎస్కి సేల్ చేసింది. ఇప్పుడు అదే ప్లేస్లో రష్యా మరియు యుక్రెయిన్ లీడర్స్ పీస్ కోసం కూర్చోవడం అనే కాన్సెప్ట్కి చాలా హిస్టారికల్ వెయిటేజ్ ఉంది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే చెప్పింది ఏంటంటే ఈ సమ్మిట్లో పుటిన్ వార్ని స్టాప్ చేయడంలో సీరియస్గా ఉన్నాడా లేదా అది క్లియర్ అవుతుంది. అండ్ ఈ సమ్మిట్కి ముందు ట్రంప్ తీసుకున్న స్టెప్స్ కూడా చాలా క్యాల్కులేటెడ్గా ఉన్నాయి. ఇండియా మీద టారిఫ్స్ 50%కి పెంచడం, ఇండైరెక్ట్గా రష్యా మీద ప్రెషర్ పెట్టడం, ఎందుకంటే ఇండియా మెజారిటీ ఆఫ్ ద రష్యన్ ఆయిల్ కొంటుంది కాబట్టి. యుక్రెయిన్కి లీథల్ వెపన్స్ పంపడం, అది రష్యాకి ఒక వార్నింగ్ లాగా మీ మిలిటరీ పుష్కి అపోజిషన్ స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి. అండ్ యూరోపియన్ లీడర్స్ కూడా జెలెన్స్కీని ఇన్వైట్ చేయమని రికమెండ్ చేశారు. ఎందుకంటే యుక్రెయిన్ యాబ్సెంట్గా ఉంటే పీస్ డీల్కి లెగిటిమసీ తక్కువ అవుతుంది. ఈ అలాస్కా మీటింగ్ ఒక డైరెక్ట్ బ్యాటిల్ ఫీల్డ్ని డిప్లొమసీ టేబుల్ మీదకి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అసలు 2 కంట్రీస్ ఏం కోరుకుంటున్నాయి? యుక్రెయిన్ డిమాండ్స్ ఏంటంటే జెలెన్స్కీ పబ్లికలీ చెప్పారు ల్యాండ్ వదిలేయడం అంటే యుక్రెయిన్ ఎగ్జిస్టెన్స్కి థ్రెట్ అని, అది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అని కూడా ఎంఫసైజ్ చేశారు. యుక్రెయిన్కి 2 మెయిన్ గోల్స్ ఉన్నాయి, ఫుల్ టెరిటరీ రీగెయిన్ చేయడం మరియు నాటోలో రీఎంట్రీ సెక్యూర్ చేయడం. రష్యా డిమాండ్స్ ఏంటంటే మాస్కో మెయిన్లీ ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే అనెక్స్ చేసిన ఏరియాస్ని రిటైన్ చేయాలి, యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వకూడదు అండ్ వెస్టర్న్ ఫోర్సెస్కి యుక్రెయిన్ యాక్సెస్గా ఉండొద్దు అని. జూన్లో ఇస్తాన్బుల్లో జరిగిన పీస్ టాక్స్లో రష్యా ఒక సీజ్ ఫైర్ ఆఫర్ ఇచ్చింది. ఆప్షన్ 1 ఏంటంటే యుక్రెయిన్ డాన్స్టెక్, లుహాన్స్ అండ్ కెర్సోన్ ఏరియాస్ నుంచి ట్రూప్స్ని టోటల్గా విత్డ్రా చేయాలి. ఆప్షన్ 2 ఏంటంటే మొబిలైజేషన్ని స్టాప్ చేయాలి, వెస్టర్న్ ఆర్మ్ డెలివరీస్ని ఫీజ్ చేయాలి, ఫారెన్ ట్రూప్స్ని టోటల్గా బ్యాన్ చేయాలి అండ్ మార్షల్ లా రిమూవ్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అని. రష్యా ఇంకా ఫర్దర్ డిమాండ్ చేస్తుంది. అదేంటంటే 2014లో ఎనెక్స్ చేసిన క్రైమియా మరియు 2022లో ఎనెక్స్ చేసిన 4 రీజన్స్ని లీగల్గా రికగ్నైజ్ చేయాలి అని. ఈ డిమాండ్స్ 2 సైడ్స్కి కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నాయి. యుక్రెయిన్కి టెరిటరీ వదిలేయడం ఇంపాసిబుల్, రష్యాకి టెరిటరీ వదులుకోవడం ఇంపాసిబుల్. ఈ డెడ్ లాక్ని బ్రేక్ చేయడం ట్రంప్కి ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. వై దిస్ యాక్చువల్లీ మ్యాటర్స్ నౌ? గ్రౌండ్ సిచ్యువేషన్లో యుక్రెయిన్ చాలా కష్టాల్లో ఉంది. అమ్యునేషన్ షార్టేజ్, మ్యాన్ పవర్ షార్టేజ్, డైలీ మిసైల్స్ మరియు డ్రోన్ స్ట్రైక్స్ సిటీస్ మీద జరుగుతున్నాయి.
600 మైల్ ఫ్రంట్ లైన్లో యూక్రెయిన్ సోల్జర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే డిఫెన్స్ మోడ్లో ఉన్నారు. రష్యా గ్రాడ్యువల్గా అడ్వాన్స్ అవుతుంది. రష్యాకి ఈ మూమెంట్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అది ఎలా అంటే వెస్ట్ ఇంకా యూక్రెయిన్కి లాంగ్ టర్మ్ వెపన్ సప్లైస్ ఆర్గనైజ్ చేయకుండా ఆపడం అండ్ బ్యాటిల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ని పీస్ టాక్స్లో లివరేజ్ చేయడం. ఫర్ యూక్రెయిన్ ఈ సమ్మిట్లో కాంప్రమైజ్ చేసే అంటే మ్యాప్లో పర్మనెంట్గా టెరిటరీ లాస్, ఇది చాలా జనరేషన్స్ వరకు పొలిటికల్ మరియు ఎమోషనల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఈ అలస్కా మీటింగ్ అవుట్కమ్ ఈస్టర్న్ యూరోప్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అని చాలా అనలిస్ట్ అంటున్నారు. కెన్ ట్రంప్ పుల్ ఇట్ ఆఫ్? ట్రంప్ వల్ల ఇది పాసిబులేనా? ట్రంప్ సపోర్టర్స్ చెప్తున్నది ఏంటంటే ఆయన యునిక్ స్టైల్, డైరెక్ట్ అండ్ అగ్రెసివ్ నెగోసియేషన్స్ ఈ స్టాల్మేట్ని ఆయన బ్రేక్ చేస్తారు అని. చాలా అనలిస్ట్ చెప్పేది ఏంటంటే టెరిటోరియల్ కన్సెషన్స్ ఇవ్వడం అంటే రష్యా చేసే అగ్రెషన్కి రివార్డ్ ఇవ్వడం అని. యుఎస్ నేటో అంబాసిడర్ మ్యాట్ విటేకర్ చెప్పింది ఏంటంటే జెలెన్స్కీని ఇన్వైట్ చేసే డిసిషన్ ట్రంప్ దగ్గర ఉంది. యూక్రెయిన్ని ఇంక్లూడ్ చేయకపోతే ట్రస్ట్ టోటల్గా బ్రేక్ అవుతుంది అని. ఈ మీటింగ్లో ట్రంప్ది కూడా డ్యూయల్ రోల్ ఉంది, మీడియేటర్గా మరియు డీల్ మేకర్గా. మరియు హిస్టరీలో ట్రంప్ అన్కన్వెన్షనల్ డిప్లొమసీకి ఫేమస్. నార్త్ కొరియా లీడర్ కిమ్ యాంగ్తో మీటింగ్స్ చూసాం, కానీ రష్యా యూక్రెయిన్ అంటే స్టేక్స్ చాలా పెద్దవి. ఈ ఫ్రైడే అలస్కాలో జరగబోయే సమ్మిట్లో రిజల్ట్ ఏంటో ఎవరికి తెలీదు. ఇది హిస్టరీలో యుద్ధాన్ని ముగించిన డొనాల్డ్ ట్రంప్ అని గుర్తుపెట్టుకుంటారా, లేదా డొనాల్డ్ ట్రంప్ గారిది ఒక ఫెయిల్డ్ అటెంప్ట్ అని గుర్తుపెట్టుకుంటారా చూడాలి. ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం కాదు. ఈ డీల్ లక్ష్యం దేని గురించి అంటే సర్వైవల్, సవర్నిటీ మరియు యూరోపియన్ సెక్యూరిటీ ఫ్యూచర్ గురించి. మీరు చెప్పండి కామెంట్స్లో, యూక్రెయిన్ కాంప్రమైజ్ చేయాలా పీస్ కోసం, లేదా లాస్ట్ సోల్జర్ వరకు ఫైట్ చేయాలా? మీ ఒపీనియన్ కామెంట్స్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.